జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఆసక్తికరంగా సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా ప్రధాన పార్టీలు పక్కాగా అడుగులేసే పనిలో ఉన్నాయి. ఓవైపు క్షేత్రస్థాయిలో ముఖ్య నేతలను మోహరించగా, మరోవైపు పార్టీలోని కీలక నేతలు ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో ప్రచార వేడిని పెంచుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగులు పేలుతుండగా, మరోవైపు బీజేపీ నేతలు ఆ రెండు పార్టీలను కార్నర్ చేస్తూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ విజయం ఎంతో అవసరమన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కానీ సీన్ రివర్స్ అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న సంకేతాలు మరింత బలపడతాయి. ఈ పరిణామం కాస్త ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలకు మరింత లాభం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు ఈ ఉప ఎన్నిక రెఫరెండంగానే భావించవచ్చన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఉప ఎన్నికలో గెలవలేకపోతే అది ఆ పార్టీపైన, ప్రభుత్వంపైన తీవ్ర ప్రభావం చూపడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అన్ని పార్టీలకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రచారం హోరు కూడా వాడి వేడిగా సాగుతున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాము. అటు కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూడా మాటలు తూటాలు పేలుస్తూ ఉన్నాయి. సో ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి రోడ్ షో ఉన్నట్లుంది కదా ముఖ్యమంత్రిది, డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కేవలం 4 రోజులు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు అంటే 3 ప్రధాన పార్టీలు ప్రచారంలో ఈటెక్కాయని చెప్పొచ్చు. అదేవిధంగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఛాలెంజింగ్గా ఈ ఉప ఎన్నికను తీసుకుంది. ఎందుకంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం ఇవ్వడంతో పాటు ఇదే ఉత్సాహంతో కూడా లోకల్ బాడీ ఎన్నికలకు, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వెళ్ళి గెలిచి తీరాలని కూడా ధీమాగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగులు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా యూసుఫ్ కూడా, అదేవిధంగా షేక్పేట్ డివిజన్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో ఉంది. అదేవిధంగా కార్నర్ మీటింగులు ఉన్నాయి. ఈ క్రమంలో కూడా కాంగ్రెస్ నేతలందరూ ఇంటింటి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం అంతా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, అందరూ ఎంపీలు ఇక్కడ సీరియస్గా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. సో మనం ప్రస్తుతం ఇక్కడ యూసుఫ్ కూడా డివిజన్లో ఉన్నారు. మనతో పాటు ఇక్కడ ఏదైతే ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యకు ప్రస్తుతం అంతా ఉన్నారు. అన్న, చెప్పండి, ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది? అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారంలో వెనకబడింది, బీఆర్ఎస్ పై చేయి సాధిస్తుంది, బీఆర్ఎస్ గెలవబోతుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ ఏడున్నది? అది మాకైతే గ్రౌండ్లో ఎక్కడ కనబడట్లేదు. కేటీఆర్ పెట్టించినటువంటి యూట్యూబ్ ఛానళ్ళలో కనబడుతుంది. కేటీఆర్ ఆఫీస్ చేసేటటువంటి ఫాల్స్ ప్రచారంలో సోషల్ మీడియాలో ఉంది, కానీ జనంలో లేదు, గ్రౌండ్లో లేదు. కేటీఆర్ కిరాయికు 200 ఇచ్చి మనుషులను తెచ్చుకొని పెట్టుకున్నటువంటి మీటింగ్ల కాడ కాసేపు ఆవు అనుకుంటా పోతున్నారు. కానీ వాస్తవంగా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. అంటే ఇప్పుడు కేటీఆర్ వెంట వచ్చే కిరాయికి సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ రోడ్ షోలకు సీఎం ప్రచారానికి వచ్చే వాళ్ళందరూ నిజమైన కార్యకర్తలు అంటారా?
కేటీఆర్ షోలకు వచ్చేటోళ్ళు మెజారిటీ కిరాయికి వచ్చే మనుషులే. ఎందుకంటే వాళ్ళు ప్రజలుగా చూడరు, ఓటర్లుగా చూస్తారు. ఓటును కొనుక్కోవడం అనేటటువంటి ఎజెండాతో చూస్తారు. కానీ ప్రజలే ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తారనేటటువంటి భావన బీఆర్ఎస్కి ఏ రోజు లేదు. ఓడిపోయిన తర్వాత ఒక్కసారన్నా మేము చేసినటువంటి తప్పులు ఏంటి, ఎందుకు ప్రజల్ని ఓడగొట్టిరు మమ్మల్ని అని రివ్యూ చేసుకున్న సందర్భం మీకు తెలుసా? లేదు కదా. నిన్న కూడా బై ఎలక్షన్స్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ప్రజలు తప్పు చేసిర్రు, మేము రాజులం, మాకు ఓటు వేయకపోతే ప్రజలు తప్పు చేసిర్రు తప్ప మా తప్పులు ఉన్నాయనే భావనే రాలే వాళ్ళకు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు, ప్రజల్ని మోసం చేసింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా మెజార్టీగా అభివృద్ధి చేస్తామంటూ కూడా హామీలే వర్షం కురిపించింది. గెలిచాక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మోసపూరితమైన వాగ్దానాలతో కంటోన్మెంట్ లాగానే ఉండబోతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది జూబ్లీహిల్స్ని, బీఆర్ఎస్ని గెలిపించని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు కేటీఆర్? ఇప్పుడు ముందు కంటోన్మెంట్దే మాట్లాడుకుందాం. కేటీఆర్ గారు ఏమంటున్నారు, కంటోన్మెంట్కు 4,000 కోట్ల రూపాయలు కనుక రిలీజ్ చేసి ఉంటే, శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చి ఉంటే నేను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్తున్నాడు. 7,500 కోట్ల శాంక్షన్ ఆర్డర్ల కాగితాలు నేను కేటీఆర్ పంపిస్తా, రాజీనామా ఎప్పుడు చేస్తావో చెప్పు. ఒక్క రోజు ఎక్స్పాన్షన్ రోడ్డుకు 4,267 కోట్లు ఒక్కదానికి శాంక్షన్ అయింది. ఇంకో దానికి 1,460 కోట్లు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. 303 కోట్లు ఇవాళ కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. లోకల్ డెవలప్మెంట్ కోసం ఇంకా 300-400 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఏ రకంగా చూసినా కేటీఆర్ చేసిన ఛాలెంజ్ 4,000 కోట్ల కంటే ఎక్కువ ఇవాళ అక్కడ కేటాయింపులు జరిగింది, అభివృద్ధి జరుగుతుంది. కేటీఆర్ ఎప్పుడు రిజైన్ చేస్తాడో అడగండి. నంబర్ 1. నంబర్ 2 జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓటు బ్యాంకింగ్ కోసం అడావుడిగా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా మైనారిటీ మొత్తం బీఆర్ఎస్ కే ఉన్నారని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. నేనేమంటున్నానంటే కేటీఆర్ గారి అడిగిన ప్రతి ప్రశ్నకు ఒక 30 సెకండ్స్ ఇవ్వండి. మీ పెద్దలను కూడా అడుగుతున్నాను నేను. 30 సెకండ్స్, అంతకంటే ఎక్కువ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నేనంటున్నా 10 సంవత్సరాలు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు కదా, 10 సంవత్సరాలు ఈయనే పాలించాడు కదా. ఎందుకు ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీలు పొంగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది? నాలాల క్లీనింగ్ ఎందుకు జరగలేదు? ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు? ఒక్కరికి కూడా సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు? ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వాళ్ళు చేయలేకపోయారు. మేము చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం చేయట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమే ప్రజల అభివృద్ధి. ప్రజలే దేవుళ్ళని భావిస్తాం. ప్రజలు ఇచ్చేటటువంటి ఓటు మాకు నైవేద్యంతో సమానంగా భావిస్తాం. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, కాంగ్రెస్ను గెలిపిస్తారు. మైనారిటీలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. అజరుద్దీన్ మైనారిటీకి మంత్రివర్గం ఇవ్వడం అనేది, మైనారిటీ కోటాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదెందుకు కేటీఆర్కు ఇవాళ మండుతుంది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసినప్పుడు ఓట్లు అడుగుతాం, అడగకుండా ఎట్లుంటాం? నాలాలు డ్రైనేజీల అభివృద్ధి పేరు బిడ్డ హైడ్రా తోటి పేద ప్రజల ఇళ్లు గులగొట్టి బుల్డోజర్ తోటి పేద ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా కేటీఆర్ ఆరోపిస్తుంది. ఏం చెప్తే కేటీఆర్ కట్టుకున్నటువంటి దొంగ బంగ్లాలకు సపోర్ట్ చేయడం అంటే కేటీఆర్ చేసే పని. బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేయడం అనేది కేటీఆర్ పని. ఏ పేదోని గుడిసెక్కులో కొట్టిరు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో హైడ్రా వచ్చి వర్షం పడితే ఇంతకుముందు హైదరాబాద్ మునిగిపోయేది, ఇప్పుడు మునుగుతుందా? ఇవాళ మునగకుండా కాపాడుతున్నది ఎవరు? హైడ్రా వచ్చింది కాబట్టి ఇవాళ పేద ప్రజలు అండగా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. బలిసినటువంటి బంగ్లాలు రోడ్లకు అడ్డం కట్టుకుంటే అవి తొలగిస్తే అది హైడ్రా అన్యాయం చేసినట్టు అవుతుందా? కేటీఆర్ వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేసుకున్నాడు. మేము వాళ్ళని కూడగొట్టి ఇలా ప్రజలకు అనుకూలంగా నిలబెడుతున్నాం, ప్రజల పక్షాన్ని నిలబెడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మునగకుండా హైదరాబాద్ని కాపాడుతున్న పరిస్థితి. రైట్. మనతో పాటు మురళీగౌడ్ ఉన్నారు. మురళీగౌడ్ చెప్పండి, మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించారు, టికెట్ దక్కలేదు. అయితే టికెట్ ఆశించిన నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు హార్ట్ఫుల్గా ప్రచారం చేయట్లేదని కూడా అంటే కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. వాస్తవేనా? అంత అబద్ధం. అందరూ హార్ట్ఫుల్గా చేస్తున్నాం, బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాం. ఇది యూసఫ్గూడ డివిజన్. ఈ డివిజన్లో 2 సార్లు మేము కార్పొరేటరు, ప్రతి ఇంటికి పోతున్నాం. మా బాబు కార్పొరేటరు, నేను కార్పొరేటరు. మాకు ఇది 1975 నుంచి నేను ఇక్కడ ఉంటున్నా, 50 సంవత్సరాలు అవుతుంది. మాకు అందరూ పరిచయస్తులే, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. యూసఫ్గూడ డివిజన్ మా అన్న బెల్యా నాయక్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తుంది. బంపర్ మెజారిటీ ఇస్తాం ఇక్కడ నుంచి. కాన్స్టిట్యున్సీలో జూబ్లీ హిల్స్ జెండా ఎగరబోతుంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో కానీ లేక యూసఫ్గూడ చెక్ పోస్ట్లో కానీ రణబేరి గంట కడతాం. శ్రీవంత్ రేవం రెడ్డి గారితో గంట కొట్టిపిస్తాం.
పదేళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది అంటుంటే 2 ఏళ్లలో కాంగ్రెస్ అభివృద్ధి చేశారు. నిజంగా జూబ్లీహిల్స్ ప్రజలు మాకు అభివృద్ధి జరగలేదంటారు, మీరు 2 ఏళ్లలో కాంగ్రెస్ వచ్చి అభివృద్ధి అంటారు, అక్కడ బీఆర్ఎస్ మేము అభివృద్ధి చేసినాం, ఏం చెప్తారు అసలు? బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలే. నేను చూసింది మాత్రం ఒకటి, బస్తీ దవాఖానలు చూసిన. కేటీఆర్ గారు ఇప్పుడు అన్న చెప్పినట్టు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలు మంత్రిగా ఉంటే మీరు రిలీజ్ మీ కాగితాలు చూపించండి. మీరు కాన్స్టిట్యున్సీకి ఎంత బడ్జెట్ శాంక్షన్ చేసిరు, మీరు ఎంతవరకు ఏ డివిజన్లలో ఎంత వర్క్ చేయించారో చూపించండి. అది ఓన్లీ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన శాంక్షన్స్ తప్ప కేటీఆర్ గారు తన బడ్జెట్ నుంచి, తన శాఖ నుంచి ఏ మాత్రమైనా కానీ 1 కోటో 2 కోట్లో 5 కోట్లో 10 కోట్లో 20 కోట్లో ఈ కాన్స్టిట్యున్సీకి ఇచ్చినట్టు ప్రూఫ్ ఇవ్వమని చెప్పండి. 24 గంటలు మేము కాన్స్టిట్యున్సీలో ఉంటాం. ఎన్నిసార్లు అడిగినా కానీ నయా పైసా ఫండ్ లేదు. అన్న చెప్పినట్టు డ్రైనేజీ లైన్లు విపరీతంగా పొంగి పొరలాడుతున్నాయి. ఇక్కడ ఒక డ్రైనేజ్కి 100 కోట్లు ఇస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజులలో 1 పోర్షన్ ఉండే, ఈ రోజుల్లో జనాభా మీ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే 100 కోట్లతోటి మరి ఎందుకు మీరు అభివృద్ధి చేయలేదు? ఇప్పటివరకు చేస్తున్నాం, జరుగుతుంది. నిన్న మొన్న మీరు చూడలేదా? 150 కోట్ల నుంచి 200 కోట్లు వివేక్ వెంకటస్వామి గారు షేక్పేటలో ఎన్ని ఓపెనింగ్ చేశారు, రైమత్ నగర్లో ఎన్ని ఓపెన్ అయినాయి, కృష్ణానగర్లో ఎన్ని ఓపెన్ అయినాయి. పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు ఈ డివిజన్లో, యూసఫ్గూడ డివిజన్లో కానీ అన్ని డివిజన్లలో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనేక కార్యక్రమాలు, అనేక రోడ్లు, డ్రైనేజీలు, దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు మా చైర్మన్లు గారు, మా ఎమ్మెల్యే గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇనాగ్రేషన్ చేసి ఓపెనింగ్ అయిపోయినాయి. వర్కులు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇది ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు అభివృద్ధిలో చర్చకు సిద్ధమంటూ కూడా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ సవాళ్లు విసురుకుంటున్న పరిస్థితుంది. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా యూసుఫ్గూడ డివిజన్, షేక్పేట డివిజన్లలో కూడా రోడ్ షోలు అదేవిధంగా కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసి కూడా మాట్లాడబోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో వేడి అంటే హీట్ ఎక్కిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధికారంలో ఉండి ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు, మేము వచ్చాక అభివృద్ధి చేశాం. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ అయినా బీజేపీ 2 లోపాయకార ఒప్పందంతో కూడా ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ఏదైతే ఈ నేతపై కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనిపిస్తుంది. అయితే మరో 4 రోజుల ప్రచారానికి గడువున్న నేపథ్యంలో కూడా ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం, పార్టీల మధ్య ప్రచారాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మాత్రం ఆసక్తిని అయితే రేకెత్తుందని చెప్పొచ్చు. బోనా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జూబ్లీహిల్స్ గెలిచి నగరంలో పట్టు పెంచుకోవడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు సరైన బదులు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్ తో పాటు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ తో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని కోరుతున్నారు. ఇక్కడ సీటు గెలవడం అనేది బీఆర్ఎస్ కు అత్యంత ముఖ్యంగా మారిపోయింది. ఎందుకంటే ఇది వారి సిట్టింగ్ స్థానం. వరుసగా ఇక్కడ విజయాలు సాధించిన బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓవైపు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ గెలిస్తేనే అధికార కాంగ్రెస్ పై మరింత పోరాడేందుకు స్కోప్ దొరికే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ముఖ్యంగా చూసుకుంటే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత సంబంధించి సింపతి ఓట్లు పడే అవకాశం ఎలా ఉంది?
బోనా ప్రధానంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేది ఇప్పుడు అనివార్యంగా జరుగుతున్నాయి. ఏదైతే సిట్టింగ్ స్థానానికి సంబంధించి గోపీనాథ్ అకాల మరణంతో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపీనాథ్ సతీమణి సునీతకి ఇచ్చారు. అయితే ఇక్కడ సెంటిమెంట్తో పాటు గోపీనాథ్ చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ని చూసి అదేవిధంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలన చేసిన అభివృద్ధి అదేవిధంగా కోసం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించేసి ప్రచారంలో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అదేవిధంగా 420 హామీలు ఇచ్చింది కానీ అవి అన్ని కూడా మోసాలని చెప్పి తెలిసింది. దీనికి సంబంధించి బాకీ కార్డుల పేరుతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇటు కంటోన్మెంట్లో కూడా మోసం చేసింది, అక్కడ ఎన్నికలు గెలిచాక అక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ నాయకులు దీనికి సంబంధించి బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ నాయకులు కొంత ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఏదైతే రోడ్ షోలకు సంబంధించేసి కేటీఆర్ నిర్వహించే రోడ్ షోలకు సంబంధించేసి జనం కిరాయికి తీసుకొస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు మనతో పాటున్నారు. సో చెప్పండి, అంటే కేటీఆర్ రోడ్ షోలకి ఏదైతే జనాలు తీసుకొస్తున్నారో వాళ్ళంతా కిరాయికి తీసుకొస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది చాలా హాస్యాస్పదము. ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్స్ను ప్రజలందరినీ కూడా అవమానపరచడం. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కిరాయి తీసుకుని వచ్చేటువంటి అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కిరాయి తీసుకొని డబ్బులు పంచుతేనే వీళ్ళు వచ్చిండ్రు అనేటువంటిది ఆ ప్రజలను అవమానించడమే. ముఖ్యమంత్రి పదవికి ఇది ఏ రకంగానో ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు, మీరు కనుక మీ పార్టీ కనుక ఆ పని చేస్తుందేమో ఒకసారి గమనించుకోండి. మీరు ఆ పని చేస్తున్నందుకే పచ్చ కామెరలు వచ్చినందుకు లోకమంతా పచ్చగా కనపడ్డట్టు మీ మీటింగులకి మీరు కనుక ఏవైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో 6 గ్యారెంటీలు ఇస్తామని అమలు చేస్తామని చెప్పారో ఆ అమలు కనుక ఈ 2 సంవత్సరాల్లో కరెక్ట్ చేసి ఉంటే మీరు వచ్చి గల్లీలో తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక ముఖ్యమంత్రి చరిత్రలో ఒక బై ఎలక్షన్ వస్తే ఒక సమావేశం ఒక మీటింగ్ పెట్టుకొని బహిరంగ సభ పెట్టి దానికి కూడా ఆడమే గగనం. అటువంటిది మీరు 2 సంవత్సరాల బ్రహ్మాండంగా హరిహర బ్రహ్మద నుంచి బ్రహ్మాండంగా చేసినట్టు కనుక మీరు ఉంటే మరి ఎందుకు మీరు గల్లీలో ఒక కార్పొరేటర్ తిరిగినట్టు మీరు గల్లీలో ఎందుకు ప్రచారం చేస్తారు? ఎందుకు కొన్ని వ్యాఖ్యలు చేశారు, కేటీఆర్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? మీరు 2 సంవత్సరాల నుంచి ఏదైతే చెత్త నిండుకుపోయింది అంటుండ్రో ఆ చెత్త మంత్రి మీరే. అది మీరు సోయి మర్చిపోతున్నారు. 2 సంవత్సరాల క్రితం కేటీఆర్ గారు ఆ శాఖకు ఉంటే ఆ తర్వాత ఆ శాఖ మీ దగ్గర ఉంది. ఆ చెత్త పేరుకుపోవడానికి ఆ చెత్త శాఖకు చెత్త మంత్రి మీరు, అది మర్చిపోతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. మీకు స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు సరిగ్గా రాసిస్తలేరా? మొన్న ఒక రోజేమో మాట్లాడుతూ అజరుద్దీన్ ఇండియాకు వరల్డ్ కప్ తీసుకొచ్చారంటారు. కొంచెం చరిత్ర తెలుసుకుని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, ప్రజలు మన మాటలు వింటున్నారు, దాన్ని గమనంలోకి తీసుకొని మాట్లాడాలి. ఏది వస్తుంది, ఏ నోటికి వస్తుంది. మీరు ఏం చెప్పారు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఓటేస్తేనే బాగుపడుతుందని కంటోన్మెంట్లో చెప్పారు. 6,000 ఇళ్ళు ఇస్తున్నారు. ఈరోజు వరకు ఒక్క ఇల్లు ఇచ్చారా? మీరు బయట పెట్టండి. 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. ₹1 రిలీజ్ చేశారా? ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు వరకు వాళ్ళ ముఖానికి ఎమ్మెల్యే చూడడు, మీరు చూడరు. అంటే ఈడ ప్రజలు స్వచ్ఛందంగా గోపీనాథ్ గారు చేసినటువంటి సహాయానికి 3 సార్లు గెలిపించారు. 3 సార్లు గెలవడం అంటే మామూలు కాదు. వాళ్ళ గుండెలో ఉన్నారు ఇక్కడ గోపీనాథ్ గారు. వాళ్ళు స్వచ్ఛందంగా మా నాయకుడిని కోల్పోయాము, ఆ కుటుంబానికి అండంగా ఉండాలి, ఆ పార్టీ డెవలప్ చేసింది. ఈరోజు ఈడొచ్చి తాగే నీళ్ళు వస్తున్నాయంటే, ఈ రోడ్లు వచ్చినాయంటే, ఈరోజు రోడ్లు రాత్రికి రోడ్లు వేస్తున్నారు. గోపీనాథ్ గారు శాంక్షన్ చేసినటువంటి రోడ్లు మీరు ఈరోజు వేస్తున్నారు. కావాల్సుకొని ఆపి ఎలక్షన్ల ముందు వేసి ఓట్లు. అంటే ప్రజలంతా అమాయకులు అనుకోకండి. తెలంగాణ ప్రజలు అడ్డి గుడ్డి ప్రజలు కాదు, చైతన్యవంతులైనటువంటి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గోపీనాథ్ గారి మరణంతోన ఈరోజు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. ఇది గోపీనాథ్ గారి పుణ్యంతోనే ఈ డెవలప్మెంట్ అవుతుంది అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. మీరు కనుక 6 గ్యారెంటీలు అమలు చేసి ఉంటే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా పాలనకి ఇది రెఫరెండం, నేను ఈ 2 సంవత్సరాలు నా డెవలప్మెంట్ని చూసి ఓటేయండి, మీరే నిర్ణయం తీసుకోండి, నన్ను ముందుకు సాగనివ్వండి అని చెప్పాల్సిన మీరు గల్లీలో మీరు బైక్ ర్యాలీలు ఈరోజు ఈ ర్యాలీలు చేస్తున్నారంటే దానికి అర్థమైంది. మీకు ఆల్రెడీ ప్రజలు ఇక్కడ డిసైడ్ అయి ఉన్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇది తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. దీనికి ఎలక్షన్ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు వాళ్ళకి అర్హత లేదు అడగడానికి. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 420 హామీలు. ఆ 420లలో ఒక్కటి కూడా కాలేదు, ఫ్రీ పాస్ ఒక్కటి తప్ప. వాళ్ళకు అడగడానికి అసలు ముఖమే లేదు. ఈ మాకు ఓటేయండి అనడానికి. ఏం పని చేసిందని అడుగుతున్నారు వాళ్ళు అని మేము అంటున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేయట్లేదు కాబట్టి వాళ్ళకి ఓటు వేసేందుకు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కానీ గతంలో
కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు తమను గెలిపిస్తాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించేసి అంటే ఇక్కడ గెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నప్పటికీ సీఎం స్థాయి వ్యక్తి వచ్చి ఇక్కడ ఎందుకు ప్రచారం చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉన్నట్టు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. హైడ్రా అనే పేరు మీద ఇట్లా వేల మంది కొంప ఉచ్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు బోరబండలో మీ గల్లీలోకి బుల్డోజర్ రావద్దు అంటే, ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ 2 ఏళ్ల అరాచక పాలన ఖతం కావాలి అంటే కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా ఉన్నా. ఎంతమంది గరీబోళ్ళ కొంప ఉచ్చుకున్నది ఇందిరమ్మ రాజ్యం పేరు మీద. ఇవాళ కేటీఆర్ గల్లీలకు వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నారు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండొకటే, 2 అవినీతి పార్టీలు, 2 కుటుంబ పార్టీలు, 2 తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీలు, తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీలు. ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మంత్రివర్గంలో కేసీఆర్ పనిచేశాడు, ఇక్కడ కాంగ్రెస్ మంత్రివర్గంలో హరీష్ రావు పనిచేశాడు. కాబట్టి 2 పార్టీలు గతంలో కలిశాయి.